హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబుకు బంపర్ ఆఫర్ ఇచ్చిన నరేంద్ర మోడీ అండి. సో ఆఫర్ ఏంటి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. లైవ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే బాబుకు బంపర్ ఆఫర్ అయితే మోడీ కల్పించారండి. ఏంటంటే భారతీయ జనతా పార్టీ 2014 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తంలో పార్లమెంట్ స్థానాలను దక్కించుకున్న దేశంలోనే అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే అండి. సో ఇక ఆ తర్వాత 2019 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 2014 కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలను అయితే సంపాదించుకొని మరోసారి దేశంలోనే ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇకపోతే 2024 సంవత్సరానికి ఇప్పటికి ఈ సంవత్సరానికి సంబంధించి కొన్ని విడతలుగా దేశమంతటా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సో ఈ ఎన్నికల్లో సంబంధించి ఫలితాలు ఈరోజైతే రిలీజ్ అవుతున్నాయి. ఈ ఫలితాలు విడుదల కాకముందే అనేక సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్ సంస్థలు అయితే ఎన్డీఏ కూటమికి దాదాపుగా 380 సీట్లు ఈజీగా వస్తాయి అని చెప్పాయి. సో 400కి సీట్లు వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదని అయితే అంచనాలు కట్టాయి. దాంతో జనాలంతా బీజేపీ చాలా ఈజీగా ప్రభుత్వాన్ని నెలకొల్పుతుంది అని అయితే భావించారు. కానీ రిజల్ట్ అనగా ఈరోజు సీన్ మొత్తం రివర్స్ అయిందండి. ఎన్డీఏ కూటమికి 290 స్థానాలు, పార్లమెంట్ స్థానాల కంటే ఎక్కువ దక్కే అవకాశం కనిపించలేదు. దాంతో ప్రధాని మోడీ చాలా పార్టీల ఎంపీ సీట్లను ప్రధానంగా అయితే మారాయి. ఇకపోతే ఈరోజు వచ్చిన ఫలితాలతో టీడీపీ పార్టీ భారీ మొత్తంలో ఎంపీ స్థానాలు రాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానితో మోడీ చంద్రబాబుకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి బాబు మద్దతు ఖచ్చితంగా అవసరం ఉండడంతో ఆయనను ఎన్డీఏ కన్వీనర్గా నియమించబోతున్నట్లు ఈ విషయాన్ని ప్రధాని మోడీ, అమిత్ షా, చంద్రబాబుకు వీరందరికీ కూడా మోడీ ఫోన్ చేసి చెప్పినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి.